ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. పలువురు సినీ క్రీడా సెలబ్రిటీల ఆస్తులను అటాచ్ చేసింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. అలాగే నటుడు సోను సూద్, నటి నేహా శర్మ ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతాల తల్లి ఆస్తులతో పాటు తృణమూల్ మాజీ ఎంపీ బెంగాలీ నటి మిమి చక్రవర్తి ఆస్తులను కూడా దర్యాప్తు అధికారులు జప్తు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు వీరిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు చెందిన 11.19 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా మిగిలిన వారిపై చర్యలను తీసుకుంది. దీంతో మొత్తంగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ 19.07 కోట్లకు చేరుకుంది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. పలువురు సినీ క్రీడా సెలబ్రిటీల ఆస్తులను అటాచ్ చేసింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అలాగే నటుడు సోను సూద్, నటి నేహా శర్మ ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల తల్లి ఆస్తులతో పాటు తృణమూల్ మాజీ ఎంపీ బెంగాలీ నటి మిమి చక్రవర్తి ఆస్తులను కూడా దర్యాప్తు అధికారులు జప్తు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు వీరిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు చెందిన 11.19 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా మిగిలిన వారిపై చర్యలను తీసుకుంది. దీంతో మొత్తంగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ 19.07 కోట్లకు చేరుకుంది.